ప్రాణమా. ఏంటి ఉంది అక్కడ? ప్రాణమా. యోహాను సువార్త 4:24లో దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలను. అక్కడ ఏముంది? దేవుడు ఆత్మ కనుక. ఈ 3 వచనాలు తీసుకుంటే ఏంది బ్రదరు ఆరాధన వర్తమానం కొరకై ఈ 3 చెప్పాడా అని అనుకుంటారు. ఏది ఈ 3 వాక్యాలు? సజీవయాగముగా ఆయనకు మీ శరీరములను సమర్పించుకున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు. 3 భాగాలు ఉన్నాయి. ఏంటి అవి? చదువుకున్నాం. ఏంటి ఈ 3 వాక్య భాగాల్లో 3 భాగాలు ఉన్నాయి. ముఖ్యమేంటి? ఏంటివి? శరీరము, ప్రాణము, ఆత్మ. ఎలా వచ్చాయి? ఎవరు సృష్టించారు? ఈ శరీరము, ప్రాణము, ఆత్మ, బాడీ, మైండ్, సోల్. శరీరము, ప్రాణము, ఆత్మ ఎలా వచ్చాయి? శరీరముతో జీవించుచున్న నీవు, ప్రాణముతో జీవించుచున్న నీవు, ఆత్మతో జీవించుచున్న నీవు, ఈ ప్రాణాత్మ దేహములు ఎలా వచ్చాయి? ఎవరు కలగజేసినారు? పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుడైన యెహోవా. యెహోవా అంటే ఉన్నవాడు అనువాడు. దేవుడనగా వెలుగు, దేవుడనగా ఆత్మ. కనుక దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, మొట్టమొదట దేవుడైన యెహోవా, ఆదికాండం 1:26 దేవుడైన యెహోవా నేలమంటితో, దేవుడైన యెహోవా 26 మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఏమంటున్నాడు? దేవుడు మన స్వరూపమందు, గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. ఇమేజ్ అంటే ఏంటి? ప్రతిరూపం. దేవుడు మన స్వరూపమందు, మన స్వరూపమందు అంటే అక్కడ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ త్రియేక దేవుడు మన స్వరూపమందు నరులను చేయుదము. సో మనం ఎవరి స్వరూపమందు ఉంటున్నాం? ఎవరి స్వరూపము? దేవుడు మన స్వరూపం అంటే దేవుని యొక్క పోలికగా. అందుకే అక్కడ 27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు నరుని సృజించెను. అమ్మ అయ్యా, శబ్ద యంత్రము ద్వారా వినుచున్న ప్రేమైన భగత్ సింగ్ నగర్ వాసులకు, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వాణ్ణి సృజించెను. అదే 2వ అధ్యాయం ఆదికాండము 27 దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి, నేలమంటితో నరుని నిర్మించాడు. వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఇందాక మనము శరీరము, ప్రాణము, ఆత్మ అన్నాం కదా. రోమీలకు వ్రాసిన పత్రిక 12:1 కీర్తనల గ్రంథము 103:1-2 అలాగే యోహాను సువార్త 4:24 శరీరము, ప్రాణము, ఆత్మ గురించి అన్నాం. ఎలా వచ్చాయి? ఇదో దీని ప్రకారం వచ్చినాయి. ఆదికాండము 2:7 దేవుడైన యెహోవా నేలమన్ను, నేలమన్ను ఇక్కడ ఒకటి ఉంది, నరుని నిర్మించి నాసికారంధ్రములలో జీవవాయువు, జీవవాయువు 2వది, 3వది నరుడు జీవాత్మ ఆయను. ఇక్కడే ఉంది. నేలమన్ను అనగా శరీరానికి సాదృశ్యం, జీవవాయువు అనగా ఊపిరి అనగా ప్రాణానికి సాదృశ్యంగా ఉంది. జీవాత్మ, దేవుని యొక్క ఆత్మ, జీవాత్మ. దేవుడు ఆత్మయే ఉంటున్నాడు, నరుడు జీవాత్మ ఆయన సాదృశ్యంగా ఉంది. శరీరము, ప్రాణము, ఆత్మ ఎలా వచ్చాయి? ఎవరు కలగజేసినారు? హవిలా ఎవరు కలగజేసినారు? నువ్వు ఎవరి బిడ్డావు? సో దేవుడు మొట్టమొదట ఆదామును సృష్టించినాడు. ఆదాము సంతతే మనం.
అయితే మనము ఈ శరీరము, ప్రాణము, ఆత్మ, అందుకే ఒక పాట పాడతాం. ఆత్మ శరీర ప్రాణములన్ అర్పించి ప్రభును స్తుతింతము. ఆత్మ శరీర ప్రాణములన్ అర్పించి ప్రభును స్తుతింతము. హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడు ప్రభుకే. హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడు ప్రభుకే, ఎల్లప్పుడు ప్రభుకే. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించేను, సిలువపై అర్పించేను. ఆత్మ శరీర ప్రాణాత్మలతో దేవుణ్ణి గణపరచాలి. అందుకొరకు మేము ఎప్పుడైనా ఒక మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మా ఉన్నతాధికారులు, ఉదాహరణకి ఈ జిల్లాలో శశిభూషణ్ కలెక్టర్ ఉన్నాడు. అప్పుడు నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తాను. నేను మీటింగ్కి వెళ్ళాం. ఆయన ఒక మాట అన్నాడు, యువర్ బాడీ మైండ్ సోల్ మస్ట్ బీ ఫోకస్, కాన్సన్ట్రేట్. అంటే మీరు వినుట మట్టుకు, యేసుప్రభు ఏమంటున్నాడంటే వినుట మట్టుకు విందరు కానీ గ్రహించరు. గ్రహించాలి. కన్నులుండియో చూడరు, చెవులుండియో వినరు. బాడీ మైండ్ సోల్. ఆ కలెక్టర్ ఎందుకు చెప్తున్నాడు? మీటింగ్లో చెప్పేది శ్రద్ధగా గ్రహించాలి, వినాలి. వినకపోతే ఏమవుతుంది? ఆయన ఏం చేస్తాడు? ఈ లోకరీత్యా. ఇది ప్రాక్టికల్గా మేము చూసాం. అలాగే నేను జిల్లా అధికారిగా ఉన్నప్పుడు ఇట్లనే కలెక్టర్ గారి పక్కలో కూర్చున్నప్పుడు ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ నగినప్పుడు ఇమీడియట్గా, వై యు ఆర్ స్మైలింగ్, ఎందుకు నవ్వుతున్నావు, స్టాండప్, నిలబడు. పీడీ గారు ఇమీడియట్గా ఉద్యోగం నుంచి తొలగించి ఈరోజు ఫైల్ రావాలన్నాడు. గుర్తుపెట్టుకోండి, బాడీ మైండ్ సోల్. ఒక లోకములో లోకరీత్యా ఒక జిల్లా కలెక్టర్ ఈ విధంగా సెలవిచ్చాడు. అదే కలెక్టర్ మళ్ళీ ఒకసారి జిల్లా అధికారులు తన చేంబర్లో ఉన్నప్పుడు ఒక జిల్లా అధికారికి చెయ్యి లేదు. ఆమెకి ఇట్లే కలెక్టర్ దగ్గరికి వచ్చి ఫైల్ చూపిస్తాను, నవ్వుతూ ఉంది. వై యు ఆర్ స్మైలింగ్, మళ్ళా నవ్వుతోంది. ఫోన్ తీసుకొని డిఆర్ఓకు ఇమీడియట్గా ఫైల్ సర్క్యులేట్ చేయమని సరెండర్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ఒక జిల్లా కలెక్టర్ ఎదుట మనం ఏ విధంగా భక్తి శ్రద్ధలతో, వినయముతో వారు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఎంతో శ్రద్ధగా వినాలి. వినకపోతే వెంటనే చర్య ఉంటుంది. అయితే దేవుడు ప్రేమమయుడు. యువర్ బాడీ మైండ్ సోల్, ఆత్మ శరీర ప్రాణములతో దేవుని స్తుతించాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. కానీ మనం ఏం చేస్తూ ఉంటున్నాం? ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని గురించి ఏమి సెలవిస్తూ ఉంటున్నాడు? ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రసంగి గ్రంథం ప్రసంగి 7వ అధ్యాయం, అంటే 560 పేజీ, అక్కడ 29వ వచనం అందరం కలిసి చదువుకుందాం. బైబిల్స్ తీసిన వారు చదవండి. 560 పేజీ పాత నిబంధనలో 29వ వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. మరొకసారి చదవండి. ఇది ఒకటి మాత్రము
వారు అంటే ఎవరు? వారంటే ఎవరు? ఆ? శరీరముతోనూ ప్రాణముతోనూ ఆత్మతోనూ జీవించుచున్న మనమే వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. శరీరము ద్వారా, ప్రాణము ద్వారా, ఆత్మ ద్వారా వివిధమైన తంత్రాలు కల్పించుకొని ఉంటున్నారు. ప్రియమైన సహోదరి సహోదరా, యెషయా 1వ అధ్యాయము మార్నింగ్ చదువుకున్నాం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించము, భూమి చెవియగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగబడి ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాం? తిరుగబడి ఉంటున్నారు. యథార్థవంతులుగా పుట్టించును కానీ వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉంటున్నారు. సో దేవుడు ఈ విధంగా మనల్ని పుట్టించినప్పుడు మన జీవిత యాత్రలో మనం యథార్థంగా నడుచుకొని లేని పరిస్థితిలో ఉంటున్నాం. ఆ వివిధమైన తంత్రములేంటి? రోమీయులకు రాసిన పత్రిక క్లుప్తంగా నేను ముగిస్తాను, సమయం ఉన్న కొద్ది. 1వ అధ్యాయము 133వ పేజీ 21వ వచనం నుంచి ఉంది. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్థుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. అలాగే 26, 24, 25 కూడా. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. సో ఆత్మ, శరీర, ప్రాణాత్మ దేహములతో మనము అర్పించి ప్రభువును స్తుతించాల్సింది పోయి సృష్టికర్తకు, అంటే అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల విగ్రహాలు చేస్తారు, పక్షులకు, చతుష్పాద జంతువులకు, పురుగులకు ప్రతిమా స్వరూపంగా మార్చినారు. ఏ విధంగా మన దేశములో, ప్రపంచములో అనేక చోట్ల ఈ విధంగా జరుగుతూ ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరుడా, అట్టి వారిని అపవిత్రతకు అప్పగించాడు. మన శరీరములను పరస్పరము అవమానపరుచుకుంటున్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, రోమీయులకు రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19, 21. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19, 20, 19 నుంచి 21 వరకు, 171వ పేజీ. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. శరీరముతో జీవించుచున్న అమ్మాయ ఎలాంటి కార్యక్రమాలు, దాదాపు ఇక్కడ దగ్గర 19 ఎన్నో ఉన్నాయి. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. వీటన్నిటినీ చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనారు. ఇది శరీర ఆశల చేత మనం జీవిస్తుంటున్నాం. అలాగే ప్రాణము, లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనం అందరం కలిసి చదువుకుందాం.
లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 19వ వచనం. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందుననుకొనెను. ఈ లోకములో తినుము, త్రాగుము, సుఖించుము అన్న రీతిగా ఉంటున్నాం. కానా పీనా సోనా, తినుము, త్రాగము, సుఖించుము. అయితే దేవుడేమంటున్నాడు? వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను. అమ్మాయ్యా, ఈ తినుము, త్రాగుము, సుఖించుము అను పరిస్థితుల్లో ఉన్న అయ్యా అమ్మ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను. మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, తినుము, త్రాగుము, సుఖించుము అనే పద్ధతుల్లో, ఆచారములలో జీవించుచున్న నీవు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను. సో శరీరము ద్వారాను ప్రాణము ద్వారాను దేవుణ్ణి మనం అవమానపరుస్తూ దుఃఖపెట్టిన వారంగా ఉంటున్నాం. అలాగే ఆత్మ అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచినోళ్ళని వారలారా, మీ పితరుల వరే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మను ఎదిరిస్తూ ఉంటున్నారు. ఆత్మ లేదు, దేవుడు లేడు అని ఎదిరిస్తూ ఉంటున్నారు. ముష్కరులారా, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? సో శరీరము ద్వారా, ప్రాణము ద్వారా, ఆత్మ ద్వారా మనం చేసిన ఈ భయంకరమైన పాపములు, ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రి హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఈ విధముగా చేసేవారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. 1:32 ప్రకారము రోమీలకు రాసిన పత్రిక 1:32 అందరం కలిసి చదువుకుందాం. నూట 134వ పేజీ. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బావుగా ఎరిగిండి వాటిని చేయుచున్నారు. మరణమునకు తగిన వారు. మరణం ఎందుకు వచ్చింది? పాపము వలన వచ్చు జీతం మరణం. అయితే దేవుడు కరుణా సంపన్నుడై నేను 2 ఉదాహరణలు చెప్పాను. నా ఉద్యోగరీత్యా ఉద్యోగం చేసేటప్పుడు కలెక్టర్స్ ఒక వ్యక్తిని, మా డిపార్ట్మెంటుకు సంబంధించిన వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది, సింపుల్గా నగినందుకు మీటింగ్లో. ఇంకొక జిల్లా అధికారులు ఒక విషయంలో మీటింగ్ జరిగేటప్పుడు ఆమె నగినప్పుడు ఆమెను సరెండర్ చేయడం జరిగింది. దేవుని పోలికగా పుట్టిన నీవు, దేవుని స్వరూపమందు సృజించబడిన నీవు మరణమునకు పాత్రులముగా ఉంటున్నాం. ఎటువంటి మరణం? ప్రసంగి గ్రంథములో 12వ అధ్యాయం 7వ వచనంలో, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ తాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. వెనుకటి వలనే మట్టి నుంచి నీవు వచ్చినావు కాబట్టి మరలా భూమికి వెళ్ళిపోతావు. ఆత్మ దేవుని సన్నిధికి వెళ్తుంది. అయితే ఆ ఆత్మకు చావు లేదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. అదే 2వ మరణం. ఎవరు ఆ 2వ మరణానికి వెళ్ళేది? శరీరముతోనూ ప్రాణముతోనూ
ఆత్మతోనూ జీవించుచున్న నీవు దురాశలకు, పాపములకు, దోషములకు జీవించుచున్న నీవు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనములో అందరం కలిసి చదువుకుందాం. 241వ పేజీ. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఈ రెండవ మరణము నుంచి తప్పించే ఏ శక్తి, ఏ దేవుడు చరిత్రలో గాను ఆకాశమందైనా సరే, భూమి అందైనా సరే, ముల్లోకాల ఎందైనా సరే ఎవరు నిన్ను రక్షింపజాలరు. అందుకే దేవుడు కరుణా సంపన్నుడై నీవు అనుభవించవలసిన శిక్షను యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినాడు. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటున్నాము. దైవోగ్రతకు, దేవుని యొక్క ఉగ్రత, అదే రెండవ మరణం. దేవుని ఉగ్రత ఏంటి? దేవుని కోపం ఏంటి? రెండవ మరణం. అయితే దేవుడు కరుణా సంపన్నుడు. ఎందుకు కరుణా సంపన్నుడు? తన పోలిక చొప్పున, తన రూపమున నరుని సృజించినాడు. శరీరముతో తన దేవుని ఆకారముగా, దేవుని పోలికగా స్త్రీనిగాను పురుషునిగాను సృష్టించినాడు. వాని నాసికారంధ్రములలో జీవవాయువు అంటే ప్రాణానికి సాదృశ్యం. నరుడు జీవాత్మ అయిను, దేవుడు ఆత్మ. సో శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ మూడు ఎవరివి? ప్రభువైన దేవునివి. అందుకొరకే దేవుడు కరుణా సంపన్నుడై ఒక ఉదాహరణ చెప్తా. ఇద్దరు పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు, ఒక స్త్రీ ఒక పురుషుడు, వారు ఇష్టపడి వారి యొక్క శరీర వాంఛలను తీర్చుకున్నారు. దేవుని వాక్య ప్రకారము వారు వ్యభిచారము చేసినారు. దేవుని వాక్యము ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారము చేసిన వారిని గూరి గవిని ఎదుట వారిని తీసుకెళ్ళి ఏమి చేయాలి? రాళ్లతో కొట్టవై చంపాలి, వ్యభిచారము చేసినటువంటి వారిని. అయితే అక్కడ పరిసయ్యులు, శాస్త్రులు యేసుక్రీస్తు ప్రభువును పరీక్షించుట కొరకే వచ్చినారు. అది యోహాను సువార్తలోనో ఎక్కడ ఉంది. అమ్మా, పరిసయ్యులు, శాస్త్రులు అడుగుతుంటున్నారు, ఆ వ్యభిచారము చేసిన వ్యక్తి పురుషుడు, బహుశా వారికి చెందినటువంటి వ్యక్తి ఏమో. అందుకే ఆ పురుషుని తప్పించి స్త్రీని తీసుకెళ్లారు. బాగా జాగ్రత్తగా వినండి. స్త్రీని తీసుకెళ్ళి, ఇదిగో ఈ స్త్రీ వ్యభిచారముతో పట్టబడి ఉన్నది, ఈమెను ధర్మశాస్త్ర ప్రకారము రాళ్లతో కొట్టి చంపవలెను. యేసయ్యా, ఏమి సమాధానము మీరు చెప్తారు? అక్కడ ఇద్దరిని పిలుచుకొని రావాలి, పురుషుని కూడా పిలుచుకొని రావాలి. పురుషుడు వారికి సంబంధించిన వ్యక్తి ఏమో. అయితే ప్రభువు నేల మీద కూర్చొని వ్రాస్తున్నాడు, మీలో ఎవడైనా
పాపము లేనివాడు వచ్చి ఆమె మీద మొదట రాయి వేయవచ్చును. అందరూ వచ్చి ఆ వాక్యాన్ని చూసి వెనక్కి వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభువు, అమ్మ, వారు నీకు శిక్ష విధించలేదా? అమ్మా, వారు నీకు శిక్ష విధించలేదా? ఆమె, లేదు ప్రభువా. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు? నేనును నీకు శిక్ష విధించను. ఇక పాపము చేయకుము. శరీరము ద్వారా, ప్రాణము ద్వారా, ఆత్మ ద్వారా పాపములు చేయుచున్న నీవు ఈ రాత్రి ప్రభు అడుగుచుంటున్నాడు, వారు నీకు శిక్ష విధింపలేదా? నేనును నీకు శిక్ష విధింపను. దేవుడు కరుణా సంపన్నుడై, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో, దేవుడు అయినను దేవుడు, మనమైతే అక్కడ 3వ అధ్యాయములో, స్వభావ సిద్ధంగా దైవ ఉగ్రతకు పాత్రులమైన మనలను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉంటున్నారు. తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఏంటి ఆ మహాప్రేమ? మీ పిల్లలు తప్పు చేస్తే మీరు కొడతా ఉన్నారే, మనమందరము దేవుని పోలికగా పుట్టిన మనలను దేవుడు కొట్టలేదు, శిక్ష విధింపలేదు. తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించినాడు. ఏంటి ఆ ప్రేమ? కీర్తనలో 103వ అధ్యాయం ప్రొద్దున చదువుకుంటున్నాం. ఈ రాత్రి మీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అందరం కలిసి చదువుకుందాం. 103వ అధ్యాయం 10వ వచనం. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. అయ్యా, మరి ప్రతీకారం ఎవరికి వచ్చింది? ప్రతిఫలం ఎవరికి వచ్చింది? అందుకే ఆ ప్రతీకారము, ఆ ప్రతిఫలము ప్రభువైన యేసుక్రీస్తు వారే 2024 సంవత్సరం ఆ ఇశ్రాయేలు దేశములో, యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభు కన్యక అయిన మరియ గర్భమున పరిశుద్ధాత్మ శక్తి వలన జన్మించినాడు. మన పాపములను, మన దోషములను, ఆ ప్రతీకారము. అందుకే మత్తయి సువార్త 28వ వచనం, 28వ వచనం, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెనని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. ఎందుకు? రక్తము చిందింపనిదే పాప క్షమాపణ కలుగదు. ఉదయం మనము ఆరాధన వర్తమానంలో రక్తం గురించి, ఎందుకంటే రక్తములో ప్రాణం ఉంది. వారి ప్రాణ విమోచనాధనము బహు గొప్పది. ఎవరి ప్రాణ విమోచనాధనం? మన ప్రాణ విమోచనాధనం. ఆ ప్రభువు ఆ కలువరి శిలువలో నీవు నేను చేసిన పాపములకు, శరీరము ద్వారా చేసిన పాపములకు ప్రభువైన యేసుక్రీస్తుకు శరీరానికి శిక్ష శిలువ మ్రానులో కపాలమనే కొండల ఊరి గవిని ఎదుట మన నిమిత్తమై శిక్ష పొందినాడు. చేతులకు గాయములు, తలకు ముండ్ల కిరీటం, కాళ్ళకు మేకులు, చేతులకు మేకులు, ప్రక్కన బల్లెపోటు. ప్రియమైన సోదరి సోదరా, ఈ రాత్రి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు, నీ నిమిత్తము నా ప్రాణమిచ్చాను. నిత్య నరకాగ్ని నుంచి తప్పించుటకు. అగ్ని ఆరదు, పురుగు చావదు. వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నా.
ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నా, అమ్మా నీకు శిక్ష విధింపలేదా? నేనును నీకు శిక్ష విధింపను. ఆ శిక్ష ప్రభువే భరించినాడు. నిన్ను నిర్దోషినిగా నిలవబెట్టుటకు, ఆ నిత్య నరకాగ్ని నుంచి తప్పించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి నిమిత్తము ఆ కలువరి శిలువలో తన ప్రాణమును అర్పించినాడు. అందుకొరకే ఈనాడు మనము నిర్మూలము కాకుండా ఉంటున్నాం. లేకపోతే ఎప్పుడో నిర్మూలమైపోయే వాళ్ళం. ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి గమనించు. ఆత్మ అయిన దేవుడు ఈ రాత్రి మీతో మాట్లాడుచూ ఉంటున్నాడు. ఇదిగో హృదయం అనే తలుపు తట్టుచున్నాను. నా కుమారుడా, నా కుమారి, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతనితోనూ అతడు నాతోనూ భుజించుదము. హృదయము దేవునికి కావాల్సిందే నీ పూజలు, పునస్కారాలు, దానాలు, ధర్మాలు కాదు. హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహించగలవాడెవడు? హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును. ఈ రాత్రి ఈ హృదయం అనే తలుపు తట్టుచూ ఉంటున్నాడు. నేను నీ కొరకు చనిపోయినాను, నిన్ను రక్షించుటకు. యుగములో అగ్ని ఆరదు, పురుగు చావదు అనే ఆ రెండవ మరణము నుంచి తప్పించుట కొరకై 2024 సంవత్సరాల క్రితం ఆ శిలువ మ్రానిలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని తన ప్రాణాన్ని అర్పించినాడు యేసు ప్రభు. మరి ఆ ప్రాణానికి, ఆ ప్రభువుకు, నిన్ను రక్షించిన దానికి, నీ కొరకు రక్తం చిందించిన దానికి ఈరోజు ప్రభువుకు ఏమి ఇవ్వాలి? ఒక్కటే నీ హృదయం. యేసు ప్రభువా, నేను పాపిని అని నీ హృదయమందు విశ్వసించిన ఎడల, నీవు నమ్మిన ఎడల ఆ ప్రభువు నిన్ను, నీ ప్రాణాత్మ దేహములను క్షమిస్తాడు. ఈ రాత్రే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం కనుక యేసునందు విశ్వాసముంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప ఆత్మ రక్షణ పొందెదరు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ప్రభు హెచ్చరిస్తుంటున్నాడు. ఇది ఆషామాషి కాదు. దేవుడు కరుణా సంపన్నుడై, ఈ దినము నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. జీవించుచున్న నీవు మృతుడవే. కావున ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ హృదయం అనే తలుపు తట్టుచూ ఉంటున్నాడు. అయ్యా అమ్మ, యేసుక్రీస్తు ప్రభువుకు నీ హృదయాన్ని అర్పించుకో. దేవా, నేను పాపిని, నమ్మినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. రక్తము చిందింపనిదే పాప క్షమాపణ సామాన్యముగా కలగనేరదు. యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనలను పవిత్రులనుగా చేయును. కాబట్టి యేసు రక్తము ద్వారా పాప క్షమాపణ, విడుదల, విమోచన, నిత్య జీవం. ఆ విధంగా నీ హృదయంలో తీర్మానించుకుంటే నీవు నిజంగా ఈనాడే, ఈ క్షణమే, ఇదే రక్షణ దినం. ప్రభువు నిన్ను దీవిస్తాడు, దేవుని బిడ్డ అవుతావు. పరలోకములో చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషం నీకును దేవునికి నీ కలుగును. ఒకవేళ చనిపోయినా పరలోక రాజ్యంలో ఉంటావు. ఆ విధంగా తీర్మానించుకున్నట్టు. మా దేవా,
మా రక్షణకర్త, మా సృష్టికర్త, మా నిర్మాణకుడవైన దేవా, శరీరమును, ప్రాణమును, ఆత్మను మీరే మమ్మల్ని సృష్టించినారు. నీ పోలిక చొప్పున, నీ రూపమున, నీ ప్రాణమును మా నాసికారంధ్రములో ఊపిరిగా ఊదినారు. మేము నరుడు జీవాత్మ అయినందుకు మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. అయితే శరీరము ద్వారా, ప్రాణము ద్వారా, ఆత్మ ద్వారా మేము చేసిన క్షమించరాని పాపములకు, దైవ ఉగ్రతకు పాత్రలంగా ఉంటున్నాం. నిత్య నరకాగ్నికి, ఆ రెండవ మరణమునకు, అగ్ని ఆరదు పురుగు చావదే అనే మరణానికి పాత్రలంగా ఉంటున్నాం. అయితే కరుణా సంపన్నుడై మీ మహాప్రేమ చేత మేము అనుభవించవలసిన శిక్షను మీరు అనుభవించినారు ప్రభువా. మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ప్రియమైన తండ్రి, ఇట్లు నీ వాక్యమును విన్నవారు, మందిరంలో కానీ శబ్దయంత్రము ద్వారా విన్నటువంటి దేవా, నీ ప్రజలను కృపలో జ్ఞాపకము చేసుకునము, వారి మనోనేత్రములు వెలిగించము ప్రభు. సత్యమందు ప్రతిష్ఠిత చేయము. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక. వెలుగై ఉన్న యేసయ్య, ఆత్మయ్య ఉన్న యేసయ్య, మీరే వారి మనోనేత్రములు వెలిగింపచేయము. సేనాను దయ్యములు పట్టిన దురాత్మల సమూహము నుంచి విడుదల, విమోచన కలిగించము. వారికి పాప క్షమాపణ దయచేయండి ప్రభు. ఎవరినూ నశింపకై మీరు దీర్ఘశాంతము వహిస్తుంటున్నారు, మనుష్యులందరూ రక్షణ పొందిన వాళ్ళని. కనుక ఈ రాత్రి సమయంలో ఈ శబ్దయంత్రము ద్వారా వినుచున్న ప్రజల నిమిత్తమై రక్షణ కొరకే ప్రార్థిస్తున్నా. ఇక్కడ మందిరంలో ఎవరైతే ఇంకా తీర్మానించుకొనలేదో వారి నిమిత్తమే ప్రార్థిస్తున్నా. మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించుకొనుచు మా ప్రభురక్షకుడైన యేసుక్రీస్తు నామం పేటనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము స్వామి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనక్కడ చేరిన మనకందరికీ సదాకాలము తోడై ఉండనుగాక. ఆమేన్.